భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, జగన్మాత స్వరూపాలలో మంగళగౌరి స్వరూపానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? పార్వతీదేవికి గౌరీ అనే నామం ఎలా వచ్చింది? శ్రీమాత్రే నమః. మహాగౌర్యై నమః. గౌరవర్ణము ఒక చిత్రమైన వర్ణము. శుంభ నిశుంభుల సంహార సమయంలో అమ్మవారు ధరించిన వర్ణము గౌరవర్ణము. కెంజాయ రంగులో ఉండే ఈ వర్ణాన్ని చూసిన పరమేశ్వరుడు మహదానందంతో పార్వతీదేవిని గౌరీ అని పిలిచినట్లుగా మార్కండేయ పురాణం అభివర్ణిస్తుంది. ఇలాంటి పిలుపులకు సంబంధించి కాళీ అన్న పిలుపు మరి ఒకటి అంతే ప్రత్యేకం. మాతంగి అనే పిలుపు కూడా మరి ఒకటి. గౌరవర్ణంతో ఉన్న కారణం చేత లేత పసుపు ఎరుపు మిశ్రమంగా ఉండే రూపంలో ఆ జగజ్జననిని పరమేశ్వరుడే గౌరీ అని పిలిచినందువలన మహాదేవ్యై చ విద్మహే అనే పేరు ఎలా లక్ష్మీదేవికి సార్థకమో గౌరీ అన్న పేరు కూడా అదే విధంగా పార్వతీదేవికి సార్థకమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని అమ్మను గౌరీ రూపంలో ధ్యానం చేస్తూ ఉంటాం. వైదిక రూపంలో తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః గౌర్యై నమః అంటూ గౌరీదేవిని ఈ మంత్రంతో సామాన్యంగా అందరూ అర్చన చేస్తూ ఉంటారు. అగ్నివర్ణంలో అంటే జ్వాల చివరన ఏ విధంగా పసుపు ఎరుపు ఆకుపచ్చ నలుపు కలిపిన మిశ్రమ వర్ణనం ఉంటుందో ఆ వర్ణన అనుసరించి ఆ వర్ణంలో శోభిల్లేటటువంటి జగజ్జనని అని పరమేశ్వర సంబోధన. ఇక మంగళకరము, కుజుడికి మంగళుడు అన్న పేరు ఉంది. భూమిని త్రవ్వే కొలది భూగర్భంలో కనిపించే వర్ణము గౌరవర్ణము. ఈ భూమికి సంబంధించినటువంటి ఒకానొక ఖండలము ముక్క భూమి నుంచి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం తన చుట్టూ తాను తిరిగేటటువంటి భ్రమణంలో విడిపడిపోయి మళ్ళీ తాను విడిగా తిరుగుతూ కుజగ్రహంగా మారింది అని కూడా జ్యోతిషం వివరిస్తుంది. ఖగోళ వైజ్ఞానిక అంశాలలో ఒక అంతరార్థం ఇది. అలా ఆ కుజుడికి కూడా మంగళుడు అన్న పేరు ఉంది. గౌరీదేవిని కుజవారం అయినటువంటి మంగళవారం నాడు ఉదయ సమయంలో సూర్యోదయానికి వెనువెంటనే వచ్చేటటువంటి మొదటి జాములో మంగళగౌరిని పూజించినట్లయితే అలాంటి వారి ఇంట ఏ విధమైన అనాహూతములు జరగవు, అకాల మృత్యువులు అపమృత్యువులు ఆ ఇంట ఘటించవు. కలకాలం ఆ ఇంటిలోని వారు పిల్ల పాపలతో మనమలతో మనమరాండ్లతో వంశాభివృద్ధికరంగా జీవితాన్ని గడపతారు అనేటటువంటి సత్సాంప్రదాయంతో మంగళవారానికి ప్రాతినిధ్యం వహించే విధంగా సుబ్రహ్మణ్యుడిని, గణపతిని, అలాగే ఆంజనేయుడిని ప్రతీకాత్మకంగా తీసుకుంటూ సర్పరూపంలో జగజ్జననిని పూజించడం ఇది ఈ వ్రతంలో ఉండే ప్రత్యేకత. ఈ వ్రతానికి సంబంధించి మంగళవారం అంటే మంగళకరమైనటువంటి శోభ, గౌరీదేవి అంటే పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంతో జగజ్జనని పూజించడం, పసుపు కుంకుమ కలిపిన ఆ మిశ్రమాన్ని దేహమంతా కూడా అలదుకోవడం, నానబోసిన శనగలు ఆహారంగా స్వీకరించడం, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించడం, క్షీర కలశం ఒకదానిని ఏర్పాటు చేసుకోవడం తదితర అంశాల నేపథ్యంలో మంగళవారం, మంగళగౌరి, శ్రావణ మాసం అనే విషయాలన్నీ ప్రసిద్ధి పొందాయి. అలాగే భవిష్యోత్తర పురాణంలో ఈ వ్రత విశేషాంశాలు కూడా చెప్పబడి ఉన్నాయి. గురుగారు, శ్రావణ మంగళవారం రోజున ప్రత్యేకించి గౌరీదేవిని ఆరాధన చేయడంలో ఆంతర్యం ఏమిటి? శ్రావణ మంగళవారం నియమాలు ఏమిటి? శ్రావణ మాసం నియమాల మాసం. అందులో మంగళవారం నాడు గౌరీదేవిని పూజించాలి. వివాహం అయినటువంటి మహిళ
వివాహం అయిన సంవత్సరం మొదలుగా మొదటి 5 సంవత్సరాల కాలం ఒక లక్ష్యంతో నియమపూర్వకంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని 4 లేక 5 ఈ వారాలలో ఆ పార్వతీదేవిని గౌరీ రూపంలో అర్చించాలి. భవిష్యోత్తర పురాణంలో ఉన్న ఈ వృత్తాంతాన్ని అనుసరించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లుగా ఈ వ్రతకథ సూతుడు శౌనకాదృశులకు వివరిస్తాడు. వివాహం అయిన ఆ మహిళ తన భర్త క్షేమము, అత్తామామల క్షేమము, సత్సంతానము, ఇంటికి ఆనందము లభించే విధంగా వివాహం అయినది మొదలుగా అంటూ సంకల్పం చేసి ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతం అనే వాక్యంతో సంకల్పం చేసి ఈ వ్రతాన్ని పాటించాలి. ఉదయం లేవడం, స్నానాదికాదులు పూర్తి చేసుకోవడం, వివాహంలో ఏదైతే పసుపు ముద్దను సానరాయి పైన ఉంచి పూజ చేశామో అది మొదలుగా శ్రీమాత్రే నమః ఆ పసుపు ముద్దనే గౌరీదేవిగా ఈ శ్రావణ మాసంలోని మంగళవారాలలో పూజాపీఠంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పసుపు ముద్దకు 5 అగ్రభాగాలు ఉంటాయి. మధ్యలో అగ్రభాగం గౌరీ, ఈశాన్యంలో అగ్రభాగం ఈశ్వరుడు, ఆగ్నేయ దిగ్భాగంలో అగ్రభాగం సూర్యనారాయణమూర్తి, అలాగే నైరుతి దిగ్భాగంలో అగ్రభాగం గణపతి, వాయవ్య దిగ్భాగంలో అగ్రభాగం ఆదిత్యుడు, శ్రీమన్నారాయణమూర్తి. ఇలాగున గౌరీ పంచాయతనాన్ని ఏర్పాటు చేసుకోవడమే శ్రావణ మంగళవారం నాటి గౌరీ పూజ, మంగళ గౌరీ పూజ. ఈ అమ్మవారిని ఆరాధించేటటువంటి క్రమంలో పంచదశి మంత్రానికి సంబంధించిన అనుష్ఠానం కలవారు ఆ పంచదశికి సంబంధించిన ఆదిశంకరుల వారు అందించిన స్తోత్రాలలో ఉండే 15 శ్లోకాలతో అర్చన చేస్తారు. కల్లోలోల్లసితామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటిక పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభ మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే. ఇలా ఆ అక్షరాలు తప్పట్టుగా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శ్లోకం ఏనాం కాందల భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యే స్థితాం. ఆరాధన క్రమంలో పురాణోక్తం, లౌకికం, వైదికం 3 ప్రధానమైన విధానాలు. అమ్మవారిని పూజించే క్రమంలో సుశీల, సంతానం లేనటువంటి ఆ మహారాజుకు జన్మించిన కుమారుడు శివుడు, ఆ శివుడిని సుశీలకిచ్చి వివాహం జరిపించడం, శివుడు శివ దర్శనార్థమై కాశీ నగరానికి వెళ్ళడం, తిరిగి రావడం, అన్నసత్రంలో భర్తను చూచి ఆ ఇల్లాలు చేతిని పట్టుకోవడం, తిరిగి వారిద్దరికీ కూడా ఆనందకరంగా ఉత్సాహకరంగా ఇతర సంకల్పాలు కార్యక్రమాలు పూర్తి చేసి రాజ్యాన్ని తీసుకురావడం, మేనమామతో శివుడు కాశీకి వెళ్ళే అంశం ఇత్యాదిగా గల వివరాలతో శ్రావణ మంగళవారపు కథను కూడా మనం ప్రత్యేకంగా శ్రావణ మంగళవారం నాడు వినాలి. ఈశ్వర పుత్రులకు గజావతారునకు పార్వతీ జననుకు భక్తితోనూ అంటూ శ్రావణ మంగళవారపు పాట కూడా పూర్వం మహిళలు పాడుకునేటటువంటి వారు. శ్రావణ మంగళవారానికి సంబంధించి పాటించేటటువంటి నియమాలలో ప్రధానమైన నియమం నానబోసిన శనగలను ఆహారంగా స్వీకరించడం. 2వ నియమం కంటికి కాటుక పెట్టుకోవడం. 3వ నియమం మహిళలు వివాహితలు ముఖ్యంగా రాత్రి వేళన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి ఉపవాస దీక్ష కొనసాగించడం. 1 చెంబులో కాసిన్ని పాలు పోసి నిద్రించే సమయంలో నిద్రా కలశం వలె ఆ శయనించే స్థలంలో ఒక చోట ఏర్పాటు చేసుకోవడం. మరుసటి నాడు ఆ చెంబులో ఉండే పాలను మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టడం. ప్రధానంగా మహిళలు శ్రావణ మంగళవారం నాడు కాటుక తప్పనిసరిగా పెట్టుకోవాలి. శ్రావణ మంగళవార వ్రత కథలో కాటుకనే ప్రధానంగా చెప్పబడి ఉన్నది. గురుగారి శ్రావణ మాసంలో వాయినాలు ఇచ్చే సందర్భంలో ప్రధానంగా శనగలనే ఎందుకు ఇస్తారు? వాయినంగా శనగలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? శనగలని ఎందుకు వినియోగిస్తారు అంటే అథర్వణ వేదంలో 10వ మండలంలో 32వ సూక్తం
క్రిమి సంహారక సూక్తం. ఆ సూక్తంలో అంతరార్థం ఏమిటి అంటే, ఒక్క విసుర్రాయిలో దిగువ రాయి, పైన ఉండే రాయి, ఈ రెండింటి మధ్యన శనగలను వేసి తిరగలితో అలా తిప్పితే ఆ శనగలు ఎలా ఛిద్రమవుతున్నాయో, ఎలా పిండి రూపం పొందుతున్నాయో, చూర్ణంగా మారుతున్నాయో, అలాగే నా దేహంలో ఉండేటటువంటి సమస్త క్రిములు కూడా నశించాలి, ఆరోగ్యం చేకూరాలి అనే అర్థం ఈ సూక్తంలో ఉంది. ఈ కాలంలో మహిళలకు అనేక విధములుగా వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరంలో కండరాల వ్యవస్థ బలహీనం కావడం, రక్తనాళాల మధ్యన స్తబ్దత చేరడంతో రక్తం గడ్డకట్టడం, గడ్డకట్టిన ఆ రక్తం రూపాంతరం చెంది క్యాన్సర్గా మారడం, ఇవన్నీ కూడా ఈ కాలంలో ఏర్పడేటటువంటి అంశాలే అని గుర్తించిన అనేక ఆయుర్వేద రహస్యాలని తనలో నిబిడీకృతం చేసుకున్న ఈ అథర్వణ వేదం అంటేనే ఆయుర్వేద ప్రతిరూపం. అనేక ఔషధాలు, మందులు, ఆరోగ్య చికిత్సా విధానాలు ఈ అథర్వణ వేదంలో ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా నిరోధించేటటువంటి శక్తి శనగలకు, శనగపిండికి ఉంది అని గుర్తించినటువంటి ఈ వేదం ఈ మాసంలో తప్పనిసరిగా శనగలను, శనగపిండిని వినియోగించాలి అంటూ తెలియజేసింది. శనగపిండి, బెల్లం, అరిసెలు, పూర్ణాలు. శనగపిండి కారంగా చేసుకున్న ఎడల బజ్జీలు, పుణుకులు మొదలైన పదార్థాలు. శనగపిండి తీపిగా చేసుకున్న ఎడల భక్ష్య భోజ్యాదికాదులు. శనగలు నానబోసినవి, మొలకెత్తనివి. పూర్తిగా మొలకెత్తిన వాటిని వాయనంగా తీసుకోకూడదు, ఇవ్వకూడదు, ఆహారంగా కూడా స్వీకరించకూడదు. మొలక ఎత్తినప్పుడు అంటే అలా చురుకగా వచ్చేటటువంటి సమయంలో నానబోసిన అనంతరం ఇంకా మొలక ఎత్తే ఆరంభ సమయంలో ఉన్న వాటిని మాత్రమే స్వీకరించాలి. సంపూర్ణంగా మొలకలు వచ్చిన పదార్థం స్వీకరిస్తే కూడా అనారోగ్య హేతువు, అజీర్ణం అని కూడా ఆయుర్వేదం తెలియజేస్తుంది. ఈనాటి కాలంలో అనేక విషయాలలో నవధాన్యాలని నానబోసి వాటిని బాగా మొలకెత్తిన తర్వాత మొలకెత్తిన ధాన్యం తినాలి అంటూ పలువురు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ సంపూర్ణ ఆయుర్వేద రహస్య విధానాలను మనం గమనించినట్లయితే ఆరోగ్య మార్గంలో మొలకలు వచ్చి రాకుండా ఉన్నట్లుగా ఉన్న వాటిని మాత్రమే స్వీకరించాలి. ఇలా శనగలని నానబోసి ఆ పచ్చి శనగలనే తింటే శరీరంలో రక్తం గడ్డకట్టదు, అలాగే జీర్ణమండల వ్యవస్థ పరిశుద్ధమవుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, రక్తవృద్ధి కలుగుతుంది అని గ్రహించిన ప్రాచీన విజ్ఞానం తప్పనిసరిగా శ్రావణ మాసంలో మంగళవారం నాడు జజం కలిగించే విధంగా నానబోసిన శనగలను వాయనంగా ఇవ్వడం, వాయనంగా స్వీకరించడం అనేటటువంటి ఆచారాన్ని వేదం ఆధారంగా జతపరచింది. 32వ సూక్తం క్రిమి సంహారక సూక్తం. గమనిస్తే శనగలు ఎందుకు ఇలా చెప్పారో సుబోధకమవుతుంది. గురుగారు, 16 ఫలాల నోము యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ నోములోని ఎటువంటి ఫలాలను వినియోగించాలి? నోము అనగానే నిత్యమైనది అని అర్థం. శ్రావణ మాస కాలంలో వివాహం నూతనంగా అయిన వధువుకు తనకై ఏర్పాటు చేయబడ్డ మంగళగౌరి వ్రతం ఉంటుంది. అలాగే ఇతరులకు కూడా వ్రతాలు, నియమాలు ఉండాలి కనుక వ్రతాలు లేని పక్షంలో నోము నోచుకోవచ్చును. ఈ నోములలో 16 ఫలాల నోము ఒకటి. 16 ఫలములు అన్న పేరిట 16 వారాలు లేక ఒక్కొక్క వారము 4 పండ్ల చొప్పున 4 వారాలలో 16 ఫలాలు లేక ఒక్కొక్క వారము 2 ఫలాల చొప్పున శ్రావణ భాద్రపద మాసాలు 2 కలిపి వర్ష ఋతువు కాలంలో 8 వారాలుగా 16 ఫలాల నోము అనే ఒక నోమును స్త్రీల నోములు అనే మార్గంలో ప్రాచీనులు తెలియజేసి ఉన్నారు. ఈ ఫలాలను నోచుకునేటటువంటి సమయంలో మహిళ 2 తమలపాకులు, 2 వక్కలు, 2 పండ్లు, వీటిని ఉదయమే స్నానం చేసిన అనంతరం మొదటి గంట లేక 2వ గంట ఈ మధ్యకాలంలోనే సాటి మహిళకు
వాయనంగా బహుమానంగా అందించాలి. ఉదయమే స్నానం చేసిన వెంటనే, సాయంత్రం వేళ లేక మధ్యాహ్నిక సమయంలో ఇతర సమయాలలో చేద్దాం అనుకునేటటువంటి వారు మళ్ళీ స్నానం చేయవలసి ఉంటుంది. స్నానం చేసిన వెంటనే ఈ ఫలాలను అందించాలి. ఫలాలలో అరటి పండ్లు కాకుండా విత్తనం, బీజం ఉన్న పండ్లనే వినియోగించాలి. అరటి పండులో విత్తనం ఉండదు, పునరుత్పాదక శక్తి అరటి పండుకు లేదు. అరటిపండు వాయనం ఇస్తే మోక్షమే. అది కాకుండా బత్తాయిలు, యాపిల్ పండ్లు లేక దానిమ్మ పళ్ళు, విరివిగా విత్తనాలు ఉండే పండు అవుతుంది దానిమ్మ పండు. జామ పండు, విరివిగా విత్తనాలు ఉండేటటువంటి మరి ఒక ఫలం. ఇలా విత్తనాలు ఉండేటటువంటి పండ్లను సరి సంఖ్యలో 2, 4, 6 ఈ క్రమంలో 16 వారాల పాటు 4 నెలల పాటు మహిళకు బహుమానంగా వాయనంగా అందించడమే 16 ఫలాల వ్రతం. సంక్షిప్తంగా పలువురు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని 4 వారాలకే పరిమితం చేసి ఒక్కొక్క వారము 4 మహిళలకు చొప్పున ఇలా 4 వారాలలో 16 వారాలు పూర్తి చేసిన ఫలాన్ని స్వీకరిస్తున్నారు. శ్రావణ మాసంలోని 4 మంగళవారాలు కానీ 4 శుక్రవారాలు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చు. అలాగే ఈ 16 ఫలాల నోములో అంతర్భాగంగా 16 అరటి పళ్ళను కూడా ఇవ్వాలి అనేది కూడా ఒక ఆచారం, సంప్రదాయం. ఆ 16 అరటి పళ్ళను ఒక్కరు మాత్రమే స్వీకరించకుండా అందరూ పంచుకోవాలి. అరటిపండు వాయనంగా అందిస్తే మోక్షం. ఆటలో అరటిపండు అనే తెలుగు మాటకు వెనుక ఉండే ఆచారం ఇదే. వ్రతం ఏదైనా, నియమం ఏదైనా 16 ఫలాల ఆ వ్రతంలో 16 అరటి పండ్లను కూడా ఇవ్వాలి అనేది ఆచారం. గురువుగారు, శుభకార్యాల సందర్భంలో నవధాన్యాల్ని ఎందుకు వినియోగిస్తారు? నవధాన్యాలకు నవగ్రహాలకు ప్రత్యక్ష సంబంధం ఏదనుందా? తప్పకుండా ఉంది అమ్మా. నవగ్రహాలకు రుచులు, గుణాలు, స్వభావాలు, వర్ణాలు అనేకం జ్యోతిష శాస్త్రం వివరించింది. ఆ క్రమంలో మన దేహానికి సంబంధించి సమతౌల్య వ్యవస్థ నిర్మాణం చేసే క్రమంలో ఆహార పదార్థాలలో సరిసమాన నిష్పత్తి లేకపోవడంతో ఆ నిష్పత్తిని సాధించే క్రమంలో ఏ గ్రహానికి సంబంధించిన ధాన్య విశేషం ఏదైనా చెప్పబడి ఉన్నదో ఆ ధాన్య విశేషాన్ని దానంగా ఇవ్వాలి లేదా ఆహార పదార్థంలో జతపరచుకోవాలి. ఇవ్వాలి, తీసుకోవాలి అనే రెండింటి నేపథ్యంలో నవగ్రహ అనుగ్రహం సాధించే నిమిత్తమై నవధాన్యాలను సనాతన సంప్రదాయం మనకు అందించింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రహాలు, చంద్రుడు ఉపగ్రహం, బుధుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని, కనిపించని గ్రహాలు రాహుకేతువులు, కనిపించే నక్షత్రం సూర్యుడు, ఈ 9 మనకు కలిగించే ప్రయోజనాలు, అప్రయోజనాలు అనే నేపథ్యంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి లక్షణాలను ఆపాదింపబడిన ధాన్యాన్ని మనం పొందాలి. రవిగ్రహానికి గోధుమలు, చంద్రగ్రహానికి బియ్యం, బుధగ్రహానికి పెసలు, శనిగ్రహానికి నువ్వులు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్య విశేషాన్ని సంప్రదాయం సూచించింది. కుజునకు సంబంధించి కందులు, శుక్రునికి సంబంధించి బొబ్బర్లు, గురువుకు సంబంధించి శనగలు, ఇలా స్వభావాలను గుర్తించి ఆయా స్వభావాలకు అనుకూలంగా ఈ నవధాన్యాలను సిద్ధపరచడంతో అన్నింటినీ కలిపి నవధాన్య మిశ్రమాన్ని ఈ శ్రావణ మాసంలో ఒక మట్టి పిడతలో కాసింత మట్టి పోసి తడిపిన ఈ నవధాన్యాలను అందులో ఉంచి మరి కాసింత మట్టి ఆ పైన విరజిమ్మి ప్రతిరోజు కూడా కాసింత నీరు చిలకడంతో ఆ నవధాన్యాలు మొలకెత్తుతాయి. అనేక జాతులలో, అనేక సంస్కార పద్ధతులలో, మానవ జీవన సరళిలో ఈ నవధాన్యాలను ఇలా అంకురారోపణం అన్న పేరిట పెంచి పోషించడం శుభలక్షణం, శుభకరం అని కూడా శాస్త్రం చెబుతుంది. తీజ్ అనేటటువంటి పేరిట ఈ సంప్రదాయం ఈనాటికి జానపదుల విజ్ఞానంలో మనం గమనించవచ్చు.
తీజ్ పండగ అన్న పేరిట శ్రావణ మాసంలో కొన్ని వర్గాల వారు ప్రత్యేకంగా ఇలా నవధాన్యాలను మట్టిలో పోసి పెంచి పోషిస్తూ ఉంటారు. వివాహాలలో కూడా అంకురారోపణం, కులదేవతారాధన అన్న పేరిట కూడా మనం నవధాన్యాలను ప్రత్యేకంగా ఇలా మట్టిలో పోసి పెంచి పోషిస్తూ ఉంటాం. పెంపుదల కోరుకోవడమే, సౌభాగ్యం కోరుకోవడమే నవధాన్యాలను ఇలా వినియోగించడంలో ఉండే అంతరార్థం. గురువుగారు, ఇలా నోములు వ్రతాలు ఆచరించే సమయంలో కలశ స్థాపన చేస్తాం కదా, ఆ కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయని ఇంట్లో వినియోగించవచ్చా? నిరభ్యంతరంగా వినియోగించవచ్చు, ఏ అనుమానము అక్కరలేదు. ఏ వ్రతానికైనా ఆ వ్రతానికి సంబంధించిన నిర్వహణ విధి విధానాలు ఆ వ్రతం బోధింపబడిన మార్గంలోనే, ఆ పురాణంలోనే చెప్పబడి ఉన్నాయి. ఎలా అంటే భవిష్యోత్తర పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, ప్రధానంగా ఈ 4 పురాణాలతో అగ్ని పురాణం కూడా జతపరుచుకొని ఈ 5 అనేక వ్రతాలను నిర్వహించే విధి విధానాలను వ్రతకారులు తెలియజేసి ఉన్నారు. వ్యాస ప్రోక్తమైన ఈ 5 పురాణాలలో ఉండే అన్ని వ్రతాలలో కూడా వ్రత విధానం, వ్రత పద్ధతి, వ్రత ఉద్యాపన ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. వ్రతోత్సవ చంద్రిక, వ్రతరత్న చూడామణి అనే 2 ప్రధాన గ్రంథాలలో వ్రతాన్ని ఆచరించే సమయంలో పాటించవలసిన విధి విధానాలు కూడా ప్రారంభంలోనే ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. వ్రతం ఏదైనా ఆ వ్రతం మధ్యలో ఒక కలశం ఏర్పాటు చేయడం, ఆ కలశంలో నీరు, అందులో పంచపల్లవములు, ఆకులు, అలాగే లక్ష్మీప్రదంగా ఆ కలశం పైన కొబ్బరికాయని మనం అలంకరణ రూపంలో ఆవాహన చేసి ఆ కలశం పైన కొబ్బరికాయను ఉంచి పూజిస్తాం. శాస్త్ర ప్రమాణాలలో కలశం పైన పెట్టేటటువంటి కొబ్బరికాయ నిలబెట్టకూడదు, పడుకోబెట్టాలి. ఏదైనా సంకల్పం తీవ్రంగా ఉన్నప్పుడు సాధించేటటువంటి అనేక సాధన తంత్ర మార్గాలలో మాత్రమే కొబ్బరికాయను నిలబెట్టాలి అని చెప్పబడి ఉంది. సామాన్యంగా మనం పాటించేటటువంటి ప్రతి వ్రతంలో కూడా కొబ్బరికాయని పరుండ చెయ్యాలి. కలశం పైన ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో గోధుమలు, జొన్నలు, నువ్వులు ఇలా మొలకెత్తేటటువంటి శక్తి గల ధాన్యాన్ని పోసి ఆ ధాన్యం మీద కొబ్బరికాయని పరుండ చెయ్యాలి. అలంకరణ బాగుంటుంది, అందంగా ఉంటుంది. జాకెట్ పట్టని త్రికోణాకారంలో సిద్ధం చేసి ఇలా టోపీ వల్ల పెట్టవచ్చు, పొడుగుగా కనిపిస్తుంది, అర్చకులు చేస్తున్నారు, మనం పాటిస్తున్నాం. ఈ ధోరణి వేరు. ధర్మశాస్త్రంలో మట్టుకు కొబ్బరికాయను ఇలా పరుండ చెయ్యాలి అని మాత్రమే చెప్పబడి ఉంది. ఇలా పూజ చేసిన అనంతరం మరుసటి నాడు ఉద్యాపన చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయను చక్కగా పగులగొట్టి ఆ నీటిని మొక్కలకు, పాదులకు ఆహారంగా అందించి లభించినటువంటి ఆ నారికేళ ఫలంలో ఉండే కొబ్బరి వక్కలను ప్రసాదంగా అందరూ తీసుకోవచ్చును. కొన్ని పరిమితమైన ప్రత్యేక వాస్తు సంబంధిత వ్రతాలలో మట్టుకు ఆ కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో భద్రపరిచి ఇంటికి నైరుతి దిగ్భాగంలో లేదా ప్రధాన ద్వారానికి వెలుపల దృష్టి తొలగించే నిమిత్తమై వ్రేలాడదీయాలి. అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించే సమయంలో వినియోగించేటటువంటి కొబ్బరికాయను ఇలా వ్రేలాడదీయాలి. అలాగే గృహప్రవేశ, గృహ నిర్మాణ సమయంలో వినియోగించే కొబ్బరికాయను కూడా ఇంటిలోని నైరుతి దిగ్భాగంలో వ్రేలాడదీయాలి. ఇతర సందర్భాలలో కేదారీశ్వర, వరలక్ష్మి ఇత్యాది గాగల వ్రతాలలో ఆ కొబ్బరికాయను చక్కగా పొగలగొట్టి ఆ కొబ్బరి వక్కలను అందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇష్టం ఉంటే కొబ్బరి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఎలా స్వీకరించినా అది ప్రసాదంగానే మనం భావన చేయాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.